చాలామంది పేషెంట్స్ యాంగ్జైటీతో వస్తున్నారు. అసలు ఈ యాంగ్జైటీకి సంబంధించిన సైన్స్ ఏంటి, మనం దీన్ని ఎలా కౌంటర్ చేయాలి, మనం ఈ స్ట్రెస్ నుంచి ఎలా బయటపడాలి, దీనికి కొన్ని బేసిక్స్ చెప్తాను. మన శరీరంలో స్వయంచోదిత నాడీ వ్యవస్థ అంటే అటనామస్ నర్వస్ సిస్టమ్ అని ఒకటి ఉంటుంది. దీంట్లో 2 రకాల మళ్ళీ సబ్ సిస్టమ్స్ ఉంటాయి. ఒకటేమో సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్, ఇంకొకటి పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్. సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ అంటే యాక్సిలరేటర్ అనమాట. సపోజ్ ఈ రూమ్లోకి ఒక పాము వచ్చింది. ఈ పాము వస్తే నేనేం చేయాలి? అయితే దాన్ని చూడంగానే భయపడి పరిగెత్తాలి, లేకపోతే నేను బాగా ధైర్యవంతునైతే దాన్ని చంపేయాలి. ఏది చేయాలన్నా నాకు కావాల్సిన హార్మోన్స్ అనేవి అడ్రినలిన్, నారెడ్రినలిన్ లాంటి స్ట్రాంగ్ హార్మోన్స్ కావాలి. కానీ నేను అదే స్టేట్లో భయపడుతూ పరిగెడితే నా హార్ట్ రేట్ పెరిగిపోతుంది. నేను అదే స్టేట్లో భయపడుతూ ఉన్నాను అనుకోండి, నేను చాలా స్ట్రెస్కి గురవుతాను, యాంగ్జైటీకి గురవుతాను, నిద్రపోలేను, టెన్షన్లోనే ఉంటాను. కంటిన్యూస్గా నా బాడీ యొక్క జీవక్రియ అనేది చాలా వేగంగా ఉంటుంది. బట్ నన్ను కామ్ డౌన్ చేయాలి. సో నన్ను కామ్ డౌన్ చేయడానికి పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అనేది ప్లేలోకి వస్తుంది. దాంట్లో ప్రధానమైనది వ్యాగస్ నర్వ్ అంటారు. ఈ వ్యాగస్ నర్వ్ చుట్టే రీసెర్చ్ అంతా తిరుగుతుంది ఇప్పుడు. ఈ వ్యాగస్ నర్వ్నే శీర్షనాడి అంటారు తెలుగులో. ఇది చాలా పొడవైనటువంటి నరం, అంటే ఇక్కడ మన బ్రెయిన్ నుంచి స్టార్ట్ అయ్యి పెద్ద పేగు వరకు వెళ్తుంది. అంత పెద్ద నరం. అది చాలా జీవక్రియల్ని మేనేజ్ చేస్తుంది. ఈ మెడ వెనకాల నుంచి వెళ్తుంది అన్నమాట. సో ఈ నరం అనేది ఏం చేస్తుందంటే మనల్ని కామ్ డౌన్ చేస్తుంది, మన స్ట్రెస్ తగ్గిస్తుంది. కాబట్టి ఇప్పుడు రీసెర్చ్ అంతా ఏమవుతుంది, ఈ నరాన్ని స్టిమ్యులేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. వ్యాగల్ నర్వ్ స్టిమ్యులేషన్. మీకు తెలుసు కదా, మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలియకుండానే ఇలా అంటూ ఉంటాడు. ఇలా అనడం వల్ల ఏమవుతుంది, ఆయన తెలియకుండానే ఆయన వ్యాగల్ నర్వ్ను స్టిమ్యులేట్ చేస్తున్నాడు, ఆయనకి కామ్ డౌన్ వస్తుంది. అందుకే 10 ఏళ్ళు కూడా అధికారంలో లేకపోయినా ఆయన అదే కామ్ డౌన్తో మళ్ళీ 21కి 21 సీట్లు సాధించి ఇవాళ ఉప ముఖ్యమంత్రి కూడా అయ్యారు. ఇలా అనడం వల్ల ఆయనకు తెలియకుండానే వ్యాగల్ నర్వ్ను స్టిమ్యులేట్ చేస్తున్నారు అనమాట. ఇలా అంటే వ్యాగల్ నర్వ్ స్టిమ్యులేట్ అవుతుంది. అలాగే మనం అలసిపోయినప్పుడు అంటాం. అలా అనడం ఏంటి, ఎగ్జైల్ చేస్తున్నాం. అట్లా ఎగ్జైల్ చేయడం వల్ల కూడా వ్యాగల్ నర్వ్ స్టిమ్యులేట్ అవుతుంది. అంటే మనకు తెలియకుండానే. అలసిపోయినప్పుడు చల్లటి నీళ్ళతో ముఖం కడుక్కోండి అంటారు. ఎందుకు? చల్లటి నీళ్ళతో ముఖం కడుక్కుంటే ఈ వ్యాగస్ నర్వ్ స్టిమ్యులేట్ అవుతుంది. మన యోగులు, మన ఋషులు ఓం 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 అని చాంటింగ్ చేశారు. కొన్ని సంవత్సరాల పాటు చాంటింగ్ చేస్తారు. ఎందుకు? అలా చాంటింగ్ చేసినప్పుడు ఆ వైబ్రేషన్కి వ్యాగస్ నర్వ్ అనేది మెడ దగ్గర ఉండేటువంటి వ్యాగస్ నర్వ్ స్టిమ్యులేట్ అయ్యి వాళ్ళ హార్ట్ రేట్ తగ్గుతుంది. అంటే వాళ్ళు కొంచెం రీసోర్స్ కొద్దిగా ఎనర్జీనే వాడుకొని వాళ్ళ హార్ట్ రేట్ స్లో అవుతుంది. వాళ్ళ హార్ట్ రేట్ 40-45 ఉంటుంది. హార్ట్ రేట్ స్లో అయిన కొద్దీ అడ్వాంటేజ్ ఏంటి అంటే, హార్ట్ రేట్ స్లో అయిన కొద్దీ హార్ట్ అనేది మెల్లగా కొట్టుకున్న కొద్దీ హార్ట్కి ఎక్కువ బ్లడ్ అందుతుంది. వాళ్ళకి హార్ట్ అటాక్ లాంటి రిస్క్లే ఉండవు. కాబట్టి యోగులు, తర్వాత ఋషులు, అథ్లెట్స్ బాగా పరిగెత్తి బాగా జిమ్ చేసి స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళలో కూడా ఆ వ్యాగల్ టోన్ అనేది గట్టిగా ఉండి వాళ్ళ హార్ట్ రేట్ తక్కువగా ఉండి వాళ్ళు కూడా హెల్దీగా ఉంటారనమాట, ఎక్కువ ఆరోగ్యంగా ఉంటారు. సో ఇవన్నీ కూడా వ్యాగల్ నర్వ్ యొక్క ఆరోగ్యానికి సంబంధించినవి. అలాగే ఈ శ్వాస తీసుకోవడం, డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, లోపలికి తీసుకొని అని వదిలేయడం, అంటే 1:2, అంటే ఒకసారి తీసుకొని 1 సెకండ్ తీసుకొని 2 సెకండ్లు వదిలేయడం లాంటిది అనమాట. అలా ఎక్కువగా 1:2లో చేస్తే కూడా మన వ్యాగల్ నర్వ్ స్టిమ్యులేట్ అవుతుంది. అలాగే తైచి ఎక్సర్సైజు, యోగా, మెడిటేషను, లేకపోతే ఇంకా చాలా మెథడ్స్ కనిపెట్టారు కదా. ఇవన్నీ కూడా ఈ వ్యాగల్ నర్వ్ స్టిమ్యులేట్ చేసేవి. ఇప్పుడు మనకి కొన్ని మైగ్రేన్ లాంటి హెడేక్స్ని ట్రీట్ చేయడానికి వ్యాగల్ నర్వ్ స్టిమ్యులేటెడ్ డివైజెస్ వచ్చాయి. అవి మెడ దగ్గర ఇలా పెట్టేస్తే ఆ వ్యాగల్ నర్వ్ స్టిమ్యులేట్ చేయడం వల్ల వాళ్ళల్లో కూడా హెడేక్ తగ్గుతుంది. అలాగే వ్యాగల్ నర్వ్ స్టిమ్యులేషన్తో ఫిట్స్ కూడా తగ్గిస్తున్నాం, మందులతో ట్రీట్ చేయలేని ఫిట్స్ కూడా తగ్గిస్తున్నాం. అంటే ఈ మొత్తం సైన్స్ అంతా కూడా ఈ వ్యాగల్ నర్వ్ పైకి వచ్చింది ఇప్పుడు. కాబట్టి మీ వ్యాగల్ నర్వ్ను స్టిమ్యులేట్ చేయాలి అంటే మీరు సింపుల్ మెథడ్స్, చల్లటి నీళ్ళతో కడుక్కోవడము, ఈ డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడము, తర్వాత అప్పుడప్పుడు ఇలా మీరు సింపుల్గా అనుకోగలగడం, యోగా, మెడిటేషన్ ఏవైనా చేయండి. దాని ద్వారా మీరు కామ్ డౌన్ అవుతారు, మీ మూడ్ బెటర్ అవుతుంది, ఎమోషనల్గా స్ట్రాంగ్ అవుతారు. కొద్ది కొద్దిగా ఇది ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ మీకు వెల్బీయింగ్ సెటిల్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా సైన్స్ పరంగా ప్రూవ్ అయినవి, అలాగే మన పురాణాల పరంగా కూడా ప్రూవ్ అయినవి. దీని సైన్స్ ఇది గుర్తుపెట్టుకొని మీరు ఇది ప్రాక్టీస్ చేయండి. డెఫినెట్గా మీ వెల్బీయింగ్ ఉంటుంది. మీరు ఒత్తిడికి లోను గారు, ఎంత ఛాలెంజ్ వచ్చినా కూడా వెంటనే మీ పారాసింపాథెటిక్ సిస్టమ్, మీ వ్యాగస్ నర్వ్ యాక్టివేట్ అవుతుంది, మిమ్మల్ని మీరు రక్షించుకోగలుగుతారు. ఇది ప్రాక్టీస్ చేయడం ఇంపార్టెంట్.